హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య చాలామంది మై లెవెన్ సర్కిల్ అండ్ డ్రీమ్ లెవెన్స్లో వస్తలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా. సో సింపుల్గా మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది విత్ ఇన్ 1 minute మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మనీ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా నేను యాడ్ చేసుకున్నట్టు మీరు కూడా మనీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది లైట్ తీసుకుంటున్నారు కదా. సో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ప్లేస్టోర్కి వచ్చేసి ప్లేస్టోర్లో మై లెవెన్ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ అనే అప్లికేషన్ ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెను అప్లికేషన్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అలా కొట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ దట్ ఐ యామ్ 18 years ఏజ్ అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఓటీపీ యాడ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసుకోండి. అలానే ఇలా వచ్చేస్తుంది మనకి ఇలా మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకు టీమ్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళగానే మనకు మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు మై లెవెన్ సర్కిల్ ఇన్స్టాల్ చేసుకున్నారో అప్పుడు మనకు ఫస్ట్ టీం వచ్చేసి 1 రూపీకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం 1 రూపీ మీద క్లిక్ చేసుకోగానే మనం టీంలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు 1 రూపీ యాడ్ చేసుకోవాలి కదా. 1 రూపీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి మనకు 0 ఉంది కాబట్టి మనం యాడ్ క్యాష్ చేసుకుందాము. సో యాడ్ క్యాష్ చేసుకుందాం. సో మనం యాడ్ క్యాష్ చేసుకుందాం అనుకుంటే మనకి ఇక్కడ జీపీఎస్లో ఆన్ ఉంది కాబట్టి మన లొకేషన్ బట్టి మీకు యాజ్ పర్ అవర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి సపోర్ట్ అయితే లేదని చెప్పేసి మనకి ఇట్లా సారీ అనే మెసేజ్ వస్తుంది. సో మనం ఇది కంటిన్యూ క్లిక్ చేసుకొని సో మనం ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళి మనం ఇక్కడ ఫేక్ జీపీఎస్ని కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చాలా ఉంటాయి కదా మీకు ఫేక్ జీపీఎస్లో. ఇక్కడ ఫేక్ జీపీఎస్ లొకేషన్ అని అండ్ ఫేక్ జీపీఎస్ లొకేషన్ అండ్ జాయిస్టిక్ అని ఉంది కదా. ఇలాంటి ఏవైనా సో నేను చెప్పిన వాటిలో ఏవైనా రెండిట్లలో ఏదైనా చేసుకోండి. సో నేను ఫస్ట్ అయితే ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకోగానే మనకు ఫస్ట్ లొకేషన్ ఆన్ అయి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ని తీసేసి నేను మనకు ఢిల్లీ అని ఏదైనా పెట్టుకుంటాను. సో ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లలో లాగిన్ కాము కాబట్టి వేరే స్టేట్స్లలో ఎక్కువ ఢిల్లీలో పెడదాము. ఢిల్లీ అయితే ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. సో ఢిల్లీలో ఎక్కడైనా పెట్టండి లొకేషన్ మధ్యలో. సో ఇక్కడ పెట్టేసినాను. ఢిల్లీ ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఢిల్లీ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఫేక్ జీపీఎస్ అని ఓపెన్ అయింది కదా, అది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు జీపీఎస్ ఆన్ చేసుకున్నాం కదా. జీపీఎస్ ఒకసారి ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకున్నాం అనుకోండి. ఫేక్ జీపీఎస్ ఆన్ చేయగానే మనం ఒక్కసారి మన జీపీఎస్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇది క్లోజ్ చేసేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకొని ఇది ఆన్ చేసుకుందాం. ఖచ్చితంగా మనకు జీపీఎస్ అనేది ఆన్ చేసి ఉండాలి. ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా ఓపెన్ అవుతుంది అన్నది. సో ఇక్కడ మనకు యాడ్ చేసుకోమంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆధార్ కార్డ్ని అయితే సబ్మిట్ చేసుకోగానే మనకు అమౌంట్ అన్నది యాడ్ అయిపోతుంది అన్నమాట. మీ ఆధార్ కార్డ్ చేసుకోండి, ఏం కాదు. సో మనకు లొకేషన్ వచ్చేసి అది ఉంది కదా, మన ఆధార్ కార్డ్ ఇక్కడిది పెడితే ఎట్లా అని చెప్పేసి అదేం లేదు. మీరు ఆధార్ కార్డ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈజీగా అయిపోతుంది. మీరు ఆధార్ కార్డ్ యాడ్ చేసుకోగానే మీరు కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. కేవైసీ కంప్లీట్ కాగానే మీరు ఇక్కడికి వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, మనకు ఇక్కడ పైన అకౌంట్ డీటెయిల్స్లో మై అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. మై అకౌంట్ దగ్గరికి వెళ్ళినాక మనకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం కేవైసీ చేసినాం కాబట్టి వెరిఫైడ్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. యూజర్ నేమ్ మీరు అందులో ఉన్నదైనా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే పెట్టుకోవచ్చు. పాన్ కార్డు కూడా వెరిఫై చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. బ్యాంక్ డీటెయిల్స్లో మనం మీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చుకోండి. అండ్ అట్లనే యూపీఐ కూడా యాడ్ చేసుకోండి. మెయిల్ కూడా వెరిఫై చేసుకోండి. ఇది సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి మనం లాగిన్ అయ్యి మనం కేవైసీ చేసేసుకున్నామంటే అన్నీ ఆటోమేటిక్ ఈజీగా అయిపోతాయి. సో ఇలా చేసేసుకుంటే మీకు అకౌంట్ అనేది ఈజీగా యాక్టివేట్ అయిపోతుంది.
సో ఇందులో ఫ్రీ మ్యాచెస్ ఉంటాయి, అన్ని మ్యాచెస్ ఉంటాయి. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి నేను టీమ్స్ క్రియేట్ చేసి పెడతాను. సో దాని ప్రకారం నేను గేమ్ విన్ అవ్వచ్చు. 100% అయితే మీరు విన్ అవుతారు. సో ఖచ్చితంగా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో జాయిన్ అయ్యాక మీరు దాంట్లో నుంచి నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేశానో ఆ టీమ్స్లలో జాయిన్ కావండి తక్కువ అమౌంట్ తోటి. సో ఖచ్చితంగా మీరే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. ఇందులో మనం 16 లక్షల మందిలో మనం జాయిన్ అవ్వడం కన్నా మన తక్కువ టీంలో మన వాళ్ళతోటి గేమ్ ఆడడం వల్ల మనకు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. అండ్ ఒకవేళ విన్ కాకుండా మీ పైసలు మీకు వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. సో దాని ప్రకారంగా ఖచ్చితంగా మీరైతే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.